చర్చలు అయితే పూర్తిగా విఫలమయ్యాయని చెప్పుకోవచ్చు. దీంతో అటు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వైపు కూడా చాలా పెద్ద ఎత్తున భారం పడుతుంది. ఇప్పటికే ప్రయాణికులు ఉదయం నుంచి బస్ స్టాండ్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గమ్యస్థానాలు చేరేందుకు అరిగోస పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఈ అంశంపై అసలు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, మరొక మారు ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలను చర్చలకు పిలుస్తారా లేదా అన్న అంశంపై అయితే ఇప్పటి వరకు అయితే ఎటువంటి క్లారిటీ లేదు. కానీ ఖమ్మం రీజన్ వ్యాప్తంగానే కాదు, పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇటువంటి పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఏమో మొండి పట్టును ప్రదర్శిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రైవేట్ డ్రైవర్లతో కావచ్చు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ లోకి మరి ప్రవేశించేలా అనుమతిస్తూనే పూర్తి స్థాయిలో ప్రయాణికులను గమ్యస్థానాలు చేర్చేందుకు ప్రభుత్వం ఆపసూపాలు పడుతుంది. మరోవైపు ఆర్టీసీ కార్మికులు మాత్రం ఎక్కడా కూడా పూర్తిగా సమ్మెను విరమించే ప్రకటన సమస్య లేదంటూ కూడా మొండిపట్టు పడుతున్నటువంటి సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ అటు ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మిక జేఏసీకి మధ్య జరుగుతున్నటువంటి చర్చలతో పూర్తి స్థాయిలో ప్రయాణికులు మాత్రం తీవ్రమైనటువంటి అరిగోస పడుతున్నారు. ఇదే అదునుగా భావించినటువంటి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఖమ్మం రీజియన్ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో బంద్ అయితే కొనసాగుతుంది. ఓవర్ టు యు కళ్యాణ్. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఖమ్మం జిల్లాలో మనం చూడొచ్చు, అక్కడ దాదాపు 500కు పైగా బస్సులను నిలిపివేశారు. 1,00,000 మంది ప్రయాణికులు ప్రయాణించే ఆ బస్సు వ్యవస్థని ఒక్కసారిగా స్తంభింపజేశారు. అక్కడ మహిళా కార్మికులు అలాగే ఆర్టీసీకి సంబంధించిన కార్మికులను అడ్డుకోవడానికి ఇటు పోలీసు సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. సో మొత్తం మీద రాష్ట్రం మొత్తంగా దాదాపు 10,000 బస్సులు నిలిచిపోయాయి. ప్రతిరోజు 65 లక్షల మంది ప్రయాణికులని ప్రతిరోజు తమ గమ్యాలకు చేర్చే ఆర్టీసీ ఒక్కసారిగా స్తంభించింది. 36,593 రూట్లలో ఈ 10,000 బస్సులు నడుస్తుంటాయి. సో మొత్తంగా రాష్ట్రం మొత్తంగా 97 బస్సు డిపోలు, 364 బస్ స్టేషన్స్, 11 రీజియన్స్, 3 జోన్స్. మిగతా ఏరియాస్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి వెంకటరత్నం అందుబాటులో ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, చెప్పండి, వరంగల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి ప్రస్తుతానికి అక్కడ? కళ్యాణ్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 950కి పైగా బస్సులు ఇక్కడ స్ట్రైక్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మనకు ప్రస్తుతానికి రోజుకు 5 నుండి 6 లక్షల మంది ప్రయాణికులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక 32 అంశాలపై కూడా చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా ఫలించకపోవడంపై ఆర్టీసీ కార్మికులు బగ్గుమంటున్నారు. గతంలో జరిగినటువంటి సమ్మెలను ఉదాహరిస్తూ ఆర్టీసీ కార్మికులు ఇక్కడ 6 గ్యారంటీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి మహాలక్ష్మి పథకం కూడా ఆర్టీసీకి సంబంధించిందే కాబట్టి ఎంతో మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దాంతో పాటు ఇప్పటి వరకు ఎన్నో అపసోపాలు పడుతూ ఇక్కడ మామూలుగా మున్సిపల్ కార్మికుల కంటే తక్కువ జీతాలతో మేము పని చేసుకుంటూ కూడా తమ పిల్ల పాపల్ని చదివించలేని దుస్థితిలో ఉన్నాము. అయినప్పటికీ కూడా ఆర్టీసీ కార్మికులను ఇక్కడ మొత్తం పూర్తిగా నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అంటారు. ప్రస్తుతానికి మనం జనగామ జిల్లా డిపో ముందున్నాము. ఒకసారి మనం ఆర్టీసీ కార్మికులతో మాట్లాడదాం. ఒకసారి వారు ఏం చెప్తారు, అసలు సమ్మెకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడ చర్చలు విఫలమయ్యాయి, మొత్తం 32 అంశాల మీద చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ వీరికి వెనుకబాటుతనానికి గురవుతున్నారు, మరి ఆర్టీసీ కార్మికుల సమస్యలకు పరిష్కారం రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది, మరి వారి సమస్యలు ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఇప్పటి వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి, సఫలమవుతున్నాయి అన్నటువంటి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ నిన్న రాత్రి వరకు ఒక ఉత్కంఠ, కానీ చర్చలు మళ్ళీ విఫలమయ్యాయి, సమ్మె సైరన్ మోగుతుందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇటు కార్మికుల్లో ఇటు ప్రజల్లో ప్రయాణికుల్లో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా ఉంది సిచ్యువేషన్? మీకు ఉన్నటువంటి న్యాయం జరగాలంటే ఏం చేయాలంటారు? చర్చలు సఫలం కాలేదండి, విఫలమైనాయి. మాకు గవర్నర్ గారు ఉన్నప్పుడే విలీనంలో సంతకం పెట్టేసిండ్రు. గవర్నమెంటే ఆపుతుంది మమ్మల్ని.